రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. అణగారిన దీనులకు దీపమై వెలగాలి, బానిసైన పేదలకు తోడుగను నిలవాలి. జాగు చేయక జెండా పట్టవయ్యా, అభివృద్ధికి బాట వెయ్యవయ్యా. ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం, ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం. కదలిరా కదలిరా జగనన్న మా జగనన్న. గడపల్లకొచ్చారు గదరా గవర్నమెంట్ ఆఫీసు వాళ్ళు, అడిగి ఆరోగ్యమే తెలుసుకుండ్రు ఇంటికొచ్చి డాక్టర్లు. శిథిలంగా ఉన్నోరు బాడి మరి అయ్యింది రావది గుడి, గుడి గంట కొట్టకుండా పేదోడి బతుకు వెలిగిపోతుంది గదరా. బతుకు మార్చింది జగనన్నరా, ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు. కోరి పథకాన్ని పంపిండురా పేదింటి వరకు, ఏం తక్కువ చేసిండురా జగనన్న మనకు. వైసీపీ జెండెత్తి పోదామురా ఆ గెలుపు కొరకు. పేదింటితో పేగు బంధమే పెనవేసుకున్నాడు జగనన్నరా, మురిసిపోయేల రాజన్నరా. పేదొల్ల పెదవుల్లో నవ్వులే నింపిండు తుడిసిండు కన్నీళ్లురా, కష్టాల తోడై నిలిసిండురా. ఆనందాలతో అమ్మ ఒడి నింపి తుడిసిండురా కంట. జై జగన్, నశించాలి కోటి ప్రభుత్వం, నశించాలి నశించాలి కోటి ప్రభుత్వం. నిరుద్యోగ భృతి ఇవ్వాలి, ఇవ్వాలి నిరుద్యోగ భృతి. మోసాలు చేసిన కోటమి ప్రభుత్వం, మోసాలు చేసిన కోటమి ప్రభుత్వం. చంద్రబాబు 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 అందరూ కూర్చోండి ప్రజలు. ఎమ్మెల్యే గారు ఇక్కడ ఇటు ఇటు రండి, అమ్మాయి దారి అండి అమ్మా, రండి రండి అన్న రండి. వెంటనే వెంటనే చంద్రబాబు ఓటమి ప్రభుత్వం, ఓటమి ప్రభుత్వం, ఓటమి ప్రభుత్వం. నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం, నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం, నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్. ఏ నాటికి ముమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిది మాత్రమే. మా సూర్యుని వీరువే, మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు.
జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ తల్లడిల్లే ప్రతి తల్లి కన్నులా దండేయడానికి ఏముందండి? మీ ఇష్టం వచ్చిన వాళ్ళు ఎవరైనా వెళ్ళొచ్చు. 50 మెంబర్స్ వరకే అలౌ చేస్తారు. సరే 50 మందికి సరేనండి, చెప్పారు కదా ఒక్క నిమిషం రాంబాబు నేడు అధ్యక్షులు వెంకటాద్రి చాలా 18, 22 అన్నా వేరే కాన్స్టిట్యున్సీల నుంచి వచ్చిన వాళ్ళు 24 వేరే విద్యార్థి విభాగము ఎవరు అధ్యక్షులు ఉన్నారా?
తమ్ముడు బాబు నువ్వు ఇట్లా ఎవరో ఒకరు రండి గురువురా మండలి యూత్ కాదు జిల్లా అధ్యక్షుడు రండి ఒక్కడే సరేలేదు సార్ దానివల్ల సార్ మీ మాట విని చేస్తుంటే సీమలో గడప గడప అంటున్నది గడప గడప అంటున్నది మళ్ళొకసారి ఇంకొకసారి పెద్దాయన రాజన్న పాలన కన్నుల ముందుకు రావాలంటే కన్నుల పండుగ కావాలంటే ప్రజల గుండెలో ప్రతిధ్వనించే ప్రత్యేక హోదా ఇవ్వాలంటే రావాలి జగన్ కావాలి జగన్ మన జగన్ ఘోషలు ఆగాలంటే వాట్లా పేరున ఆడపడుచులకు జరిగిన దోఖా పోవాలంటే జాబుల పేరున మోసం జరిగిన యువతకు న్యాయం జరగాలంటే రావాలి జగన్ కావాలి జగన్ మన జగన్ కావాలి జగన్ కావాలి జగన్ మన జగన్ జీవితమే సుఖ శాంతికి నిలయం కావాలంటే రుణ బాధలు కనరాని రోజులు జనకానుకగా ఇవ్వాలంటే ఎక్కడ చూసిన ఆంధ్రావని ఒక పచ్చని స్వర్గం అవ్వాలంటే అలనాటి కృష్ణా గోదావరి కలంకలలు వినిపించాలంటే ఆంధ్ర మళ్ళీ పూర్వంలాగా అన్నపూర్ణగా వెలగాలంటే రైతుల కళ్ళలో పసిడి పంటల బంగారు కాంతులు మెరవాలంటే రావాలి జగన్ కావాలి జగన్ మన జగన్ మన జగన్ రావాలి జగన్ కావాలి జగన్ మన జగన్ మహిళల మోమున సిరిసిరి మల్లెల చిరునవ్వులు తెరబూయాలంటే యువకుల గుండెలు భరోసా నిండిన ఆనందం ఉప్పొంగాలంటే ఎక్కడ చూసినా రాజన్న కోరిన రాజ్యపు
జగన్ ఎన్నికల్లో హామీగా బాగా పట్టుకున్నాను 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, లేకపోతే ఉద్యోగం 3,000 ఇస్తామని చెప్పి హామీ నిలబెట్టుకోమని 12 నెలలుగా బాగా పట్టుకున్నాం ప్రభుత్వానికి కూడా 12 నెలలు 36,000 బాకీ పడ్డారని ఆ బాకీ ప్లస్ నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పార్టీ పిలుపు మేరకు ఎన్నికల హామీలు భాగమైన నిరుద్యోగం అందరికీ ఉద్యోగాలు 20 లక్షలు ఇస్తా అన్నాడు సంవత్సరానికి, లేదంటే 3,000 కాడికి నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు. ఆ మాటను నమ్మిన యువకులు ఉద్యోగాల కోసం ఆశపడి ఓటేస్తే ఇవాళ పేటమెక్కిన చంద్రబాబు నాయుడు తెలియనట్టుగా సంవత్సరం దాటేసి నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా నెలకు 3,000 కాడికి ఇప్పుడు 12 నెలలు కలిసి 36,000 ప్రతి యువకుడికి ఈ ప్రభుత్వం బాకీ పడింది. మొన్న మనం ఉద్యమం చేయగా తల్లికి వందనం అని చెప్పి ఒక సంవత్సరం ఎగ్గొట్టి 2వ సంవత్సరం వచ్చినాక వేశారు. ఒక పథకం మనం ఒత్తిడి తీసుకొచ్చినందువల్ల జగన్మోహన్ రెడ్డి గారి చదువు వలన తల్లులకి 1 సంవత్సరం కన్నా మేలు జరిగింది. రైతులకి రైతు భరోసా ఇవ్వలేదు. 20,000 ప్రతి రైతుకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చి 6,000 కాకుండా 20,000 ఇస్తా అన్నాడు, అది ఇవ్వలేదు. సంవత్సరం దాటిపోయింది, మళ్ళీ ఈ సంవత్సరం సేద్యాలు మొదలైనవి. నిరుద్యోగులకి ఈ విధంగా ఈరోజు విద్యార్థి యువకులు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా మనం కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి శాంతియుతంగా రిప్రజెంటేషన్ ఇచ్చి, అయ్యా ప్రభుత్వం ఈ విధంగా చెప్పింది, మీరు మాట ప్రకారంగా మాకు డబ్బులు ఇవ్వండి, నిరుద్యోగ వృత్తి చేయండి అని అడగడానికి వాళ్ళ పిలిపిస్తే మనందరినీ రోడ్ల మీదకి వెళ్తే ప్రదర్శనగా వెళ్తామని, ఈ ప్రదర్శన ఎందుకు జరుగుతుందో ప్రజలు గమనిస్తారని పోలీసులు అటు ఇటు నిర్బంధించి మళ్ళీ రోడ్లో బ్లాక్ చేశారు. ఇవాళ జిల్లా వ్యాప్తంగా యువకులు వస్తూ ఉంటే ఎక్కడికక్కడ ఆపుతూ 50 మంది వరకే రోడ్డు మీదకి పోండి, 5 కలెక్టర్ ఆఫీసులోకి పోండి అని పోలీసులు ఆంక్షలు పెడతా ఉన్నారు. పోలీసులను అడ్డు పెట్టుకొని ఈ ప్రభుత్వం విషయాలను మభ్య పెట్టాలనుకుంటా మోసం చేస్తూ ఉంది. ప్రతి ఒక్కరికి కూడా మనం యువకులందరూ నాయకులందరూ చైతన్యంతో ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలని మీ నోటు ద్వారా ఇవాళ సామాజిక మాధ్యమాలు కూడా మన గొంతుగా సామాజిక మాధ్యమాల్లో కూడా మనం వినిపించవచ్చు. అయితే పార్లమెంటరీ భాషలో న్యాయబద్ధంగా మనం ప్రశ్నించాలి. అవి ప్రజల వైరల్ అవుతూ ప్రభుత్వాన్ని నిలదీయడానికి కూడా ఉపయోగపడతాయని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నమ్ముకున్న ఈనాడు జ్యోతి పేపర్ చదివే వాళ్ళు ఈ రోజుల్లో ఎవరు లేరు. ప్రభుత్వ కార్యాలయాల్లో బిల్లులు కట్టించుకోవడం తప్ప ప్రజల పత్రికలతోటో పెయిడ్ ఛానల్స్ కో నమ్మి మోసపోయే తీరు లేదు. వాళ్ళ నిజాలందరికీ ప్రతి ఒక్కరి చేతిలో మనకి వెపన్ మన ఫోనే, దాంతో ఎప్పటికప్పుడు సమాచారం చూస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా విద్యార్థులు యువకులు సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకొని మనకి ఇవ్వాల్సిన బాకీల్ని ప్రభుత్వం చెప్పిన హామీల్ని ఎండగడుతూ మీరు ఎందుకు ఇవ్వట్లేదు నిలదీయాలని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్న. ఆ విధంగా కూడా ప్రభుత్వానికి మన నిరసన తెలియజేయచ్చని సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే ఎవరు కూడా పార్లమెంటరీ భాషలోనే మాట్లాడాలి. మనం మాట్లాడేది మన ప్రశ్నించే అధికారం మనకుంది, కానీ ఇంకొకరు తిట్టే అధికారం లేదు. బూతులు మాట్లాడకూడదు, అది గుర్తెరిగి మీరందరూ కూడా ఉండాలని సందర్భంగా తెలియజేస్తున్నా. రైతుల తరఫున జగన్ అన్న వస్తే పొదిల్లో ఈ రోజుకి మనం శాంతియుతంగా ప్రదర్శన చేశాం. పోలీసులు అడ్డం పెట్టి ఒక 50 మందిని, మహిళలకి ఒక 50 మంది పోలీసులు ఉండి నల్ల బెలూన్లు పెట్టి మేము జగనన్న మేము ఇన్ఛార్జీలు అందరం కూడా వెహికల్లో ఉండి చూస్తా ఉన్నాం. మేడ మీద నుంచి చెప్పులు వేయటం, మహిళల చాటు నుంచి రాళ్ళు వేయటం, ఆటికి దెబ్బ తగిలి ఆ రాళ్లతోటి పోలీసులకు దెబ్బ తగిలితే మనవాళ్ళు కొట్టారని మన మీద కేసులు పెట్టి ఈ రోజు కూడా అరెస్ట్ లాగలా. నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా, మీరు అరెస్టులు ఆపితే ఆపండి,
లేదంటే వేలాదిగా వచ్చి పోలీస్ స్టేషన్లు అడ్డం కూర్చొని జైలు బోరో కార్యక్రమం పెట్టాల్సింది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆపకపోతే ఆ చిన్న రైతుల కోసం పొగాకు ధర గిట్టుబాటు రాలేదు, పొగాకు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని జగనన్న వచ్చి ఈ జిల్లాకు వచ్చి రైతుల తరఫున మాట్లాడితే కేంద్ర మంత్రి దిగొచ్చాడు, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులు దిగొచ్చారు. ఇవాళ మార్కెట్ కదలికి వచ్చిందన్న, ఇవాళ మార్కెట్ కదలికి వచ్చింది, రైతులు కొంత ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇది జగనన్న వల్లే సాధ్యమైంది. మొన్న తల్లికి వందనం జగనన్న వల్లే సాధ్యమైంది. పొగాకు రైతు గిట్టుబాటు ధర కూడా జగనన్న వల్లే సాధ్యమైందని సందర్భంగా తెలియజేస్తున్నా. అయితే ఊసిపోక వేల మంది 40-50 వేల మంది వచ్చి పార్టీ బలంగా కనపడేసరికి జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ప్రజలు చూపిస్తున్న అభిమానం నోర్చుకోలేక వాళ్ళు రాళ్ళేసి వాళ్ళు చెప్పులేసి మన కార్యకర్తలను రోజు 10 మంది లెక్కన అరెస్టులు చేస్తా ఉన్నారు. ఇది ఆపకపోతే అన్ని కానిస్టేబుల్స్ నుంచి వెళ్ళి ప్రతి పోలీస్ స్టేషన్ లో మనం కూర్చొని మనం అందరం జైలు పోదాం సోదరులారా. ఎంతమందిని జైల్లో పెట్టుకుంటారో మనం తేల్చుకుందాం. మొన్న మన్నం శ్రీధర్ వాళ్ళని జైల్లో ఉన్న వాళ్ళు మేము బలగడానికి పోతే ఆ జైలు కెపాసిటీ 200 అనుకుంటా. ఒంగోలు 220 మంది ఉన్నారు. ఇప్పటికే 170 మంది 180 మంది మన పార్టీ వాళ్ళేనట వృధాగా పెట్టిన వాళ్ళు. ఒక 40 మంది 30 మంది క్రైమ్ చేసిన వాళ్ళు అయితే మిగతా వాళ్ళందరూ మన పార్టీ కార్యకర్తలు అంట జైల్లో మొక్కుతుంది. ఇంకా జైలు ఈ రకంగా ఉంటే వాళ్ళు మన స్కూళ్ళు కట్టాం, సచివాలయాలు కట్టాం, హాస్పిటల్స్ కట్టాం, పోర్టులు కట్టాం, మెడికల్ కాలేజీలు కట్టాం. అభివృద్ధి అది కాదు, అదంతా అభివృద్ధి కాదు. చిల్లుబడిన రోడ్డుకి ఎత్తానంటే ఇల్లు మ్యాచ్గా అది అభివృద్ధి అంట. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు టెండర్లు పిలిచాడు. వర్షాలు వచ్చి మన ఎలక్షన్ సమయంలో వర్షాలు వస్తే వాటి మెయింటైన్ చేయడానికి కష్టమైతే అవి చూపిస్తూ అక్కడక్కడ పడ్డ రోడ్డు బొక్కలు చూపిస్తూ ప్రభుత్వం అంటే అట్టుందంట, మనం కట్టిందంతా అభివృద్ధి కాదంట. ఇటువంటి అబద్ధాలు చెప్తూ కాలం గడిపిన చంద్రబాబు, అబద్ధాలు చెప్తూ ఓట్లు అడిగిన చంద్రబాబుకి బుద్ధి చెప్పే విధంగా మనం అందరం నిలదీయాలి. జోహార్ వైఎస్ఆర్. ఈ కూటమి ప్రభుత్వం అబద్ధాలతోటి అధికారంలోకి వచ్చి నిరుద్యోగుల్ని, రైతుల్ని, మహిళల్ని, ఉద్యోగస్తుల్ని, వ్యవసాయం చేసేటటువంటి వ్యవసాయ కంపెనీలని, అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థిని, నిరుద్యోగిని ఏ విధంగా అయితే వెన్నుపోటు పొడిచిందో ప్రతి విషయాన్ని వైఎస్ఆర్సీపీ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా ఈ దాదాపు 12 నెలల నుంచి మీకోసం పోరాటం చేస్తూనే ఉంది. అనేక అంశాల మీద ఈ చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పి ఇవాళ రాష్ట్రాన్ని ఆరోగ్యశ్రీకి దూరం చేసి ఇవాళ రోగాంధ్రగా మార్చేశాడు. ఆంధ్రప్రదేశ్ అంటే రోగస్తులతో నిండిపోయినటువంటి పరిస్థితి. వారికి వైద్యం అందక వారు వైద్యం చేసుకోవడానికి దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు తెచ్చినటువంటి ఒక గొప్ప పథకం ఆరోగ్యశ్రీని అమలులో లేకుండా నిర్వీర్యం చేసేటటువంటి పరిస్థితికి తీసుకొచ్చి ఇవాళ యోగాంధ్ర అంటూ పెద్ద పెద్ద వాగ్దానాలు మాట్లాడుతూ ఉంటాడు. నిజంగా ఆరోగ్యం బాగాలేనటువంటి, అనారోగ్యంతో ఉన్నటువంటి వారిని ఆదుకోవడానికి మాత్రం ఈ వ్యక్తి దగ్గర డబ్బు లేదు. 350 కోట్లు పెట్టి ఓ బడాయిలకు పోవడానికి మాత్రం యోగాంధ్ర అని పెద్ద పెద్ద అక్షరాలతో, స్వర్ణాంధ్ర అని ఇంకొక అక్షరాలతోటి. నిజంగా పరిస్థితి ఇక్కడ ఉందా? లేనే లేదు. ఈ రాష్ట్రంలో రైతుల గురించి జగనన్న వచ్చిన తర్వాత ఎంతో కొంత కొనుగోలు సాగుతుంది ఈ రాష్ట్రంలో. అంతకు ముందు అయితే ఎవ్వరు ఏ పంటని కొనే పరిస్థితే ఉండేది లేదు. మరి ఇవాళ అత్యంత ముఖ్యమైనటువంటి ఈ రాష్ట్ర భవిష్యత్తుకు పునాదైనటువంటి యువత, ఈ యువతని చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏ విధంగా అయితే మోసం చేశాడో, నిరుద్యోగ భృతి ఇస్తానని ఏ విధంగా అయితే మోసం చేశాడో అదే పందాన్ని మళ్ళీ ఇప్పుడు కూడా కొనసాగిస్తూనే ఉన్నాడు. మరి యువతని వెన్నుపోటు పొడిచి యువతని సైబరాబాద్, సైబర్ సిటీ అని పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి
సైబర్ సిటీలను చూపించి ఓట్లు తండుకున్నటువంటి ఈ పెద్ద మనిషి మరి నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు కదా, ఇచ్చాడా? దీని మీద నిలదీయాలా లేదా? 3,000 రూపాయలలాగా ఎంత బాకీ? ఒక్కొక్కరికి 36,000 రూపాయలు బాకీ. దాదాపుగా నిరుద్యోగ భృతి 7,200 కోట్ల రూపాయలు ఎగనామం పెట్టేశాడు ఈ పెద్ద మనిషి. అదేమన్నా అంటే ఖజానా ఖాళీ, చిల్లి గవ్వలేదు అంటాడు. కొడుకుకి హెలికాప్టర్ కొంటాడు. మళ్ళీ మోడీ గారి జపం చేయడానికి 350 కోట్లు పెట్టి గిన్నిస్ బుక్ అంటాడు. మనం చూస్తే ఆ మ్యాట్ల కోసం కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఒక్కటంటే ఒక్కదాన్ని సక్రమంగా నిర్వహిస్తాడంటే 10వ తరగతి ఎగ్జామే సరిగా నిర్వహించలేనటువంటి పరిస్థితి. టాప్ 600 మార్కులు వచ్చే దగ్గర 590 మార్కులు వచ్చినటువంటి విద్యార్థి ఫెయిల్ అయినట్టుగా ఫస్ట్ రిజల్ట్స్ వచ్చాయి. ఆ తర్వాత చూస్తే ఏకంగా 590 మార్కులతోటి అమ్మాయి మళ్ళీ ఆ పేపర్ దిద్దితే మళ్ళీ పాస్ అయింది. ఏమీ తెలియనటువంటి, ఏమీ అనుభవం లేనటువంటి, ఏ ఒక్క వ్యవస్థని సక్రమంగా గతంలో నిర్వహించిన అనుభవం లేనటువంటి లోకేష్ గారికి తీసుకొచ్చేసి ఎవడన్నా విద్యాశాఖను అప్పచెప్తారా? విద్యాశాఖను అప్పచెప్తారా? తనే చెప్పాడు చంద్రబాబు నాయుడు, నా కొడుకు మొద్దుగా ఉంటే నేను నారాయణ దగ్గరికి పంపించి నేను కోచింగ్ ఇప్పించానని చెప్పుకున్నాడు. ఆ నారాయణ పరిస్థితి ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థని సర్వనాశనం చేసి మొత్తం సంపాదించేటటువంటి పేదల డబ్బుల్ని కొట్టేసేటటువంటి విద్యా వ్యవస్థలుగా నారాయణ చైతన్యాలు మారిపోయినాయి. అలాంటి వ్యక్తి చేతిలో మళ్ళీ తీసుకెళ్లి లోకేష్ గారిని పెట్టారంటే మరి ఏమీ తెలియదని వాళ్ళ నాయనే ఒప్పుకుంటే ఈ రాష్ట్రాన్ని ఏం కాపాడగలుగుతాడు? విద్యా వ్యవస్థ సర్వనాశనం అయిపోతుంది. యువతకి ఎక్కడా కూడా ఆదుకోవడానికి ఉద్యోగాలు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఈ పెద్ద మనిషి వచ్చిన వెంటనే ఏం చెప్పాడు? 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు. 20 లక్షలు అంటే ఒక సంవత్సరానికి ఎన్ని? 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. ఇచ్చాడా? దాదాపు 2 లక్షల ఉద్యోగాలు పైచిలకు పీకేశాడు. వాలంటీర్లు కూడా కలుపుకుంటే 4 లక్షల ఉద్యోగాలు పీకేశాడు. 4 లక్షలు ఇచ్చే దగ్గర 4 లక్షలు తీసేశాడు ఈ పెద్ద మనిషి. దాదాపు రేషన్ వెహికల్స్ లో పనిచేసేటటువంటి 20,000 మందిని నిరుద్యోగులుగా మార్చేశాడు. బెవరేజెస్ కార్పొరేషన్ లో పనిచేసేటటువంటి 17,000 మందిని నిరుద్యోగులుగా మార్చేశాడు. 2,65,000 మంది వాలంటీర్లుగా ఉంటే వాళ్ళని పీకేసేశాడు. ఫీల్డ్ అసిస్టెంట్లుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ పీకేశాడు. దాదాపు 4 లక్షల ఉద్యోగాలు తీసేసినటువంటి ఈ పెద్ద మనిషి గొప్పలు చెప్పుకుంటుంటే దీని గురించి నిలదీయాలా లేదా? ఇంకొకటి ఫీజు రీఎంబర్స్మెంట్. దాదాపుగా ఫీజు రీఎంబర్స్మెంట్ కి సంబంధించి 4,200 కోట్ల రూపాయలు ఫీజు రీఎంబర్స్ చేయాలి విద్యార్థులకి. అలాగే వసతి దీవెన 2,200 కోట్లు. ఈ రెండు కలిపితే 6,400 కోట్ల రూపాయలు ఇవ్వాలి. కానీ ఇచ్చిందెంత? 750 కోట్లు మాత్రం. అంటే వసతి దీవెన ఇవ్వలేదు, ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వలేదు. చెప్పేది ఏం చెప్తాడు? ఎవరికో 4గురికి వేస్తాడు, ఫోటోలు తీస్తాడు. ఆ ఫోటోలు తనకున్నటువంటి పచ్చ బ్యాచ్ తోటి విస్తృతంగా ప్రచారం చేపిస్తాడు. అంటే ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వకుండా ఇచ్చిన 750 కోట్లతోటి ఎంతమందికి ఇస్తారు? ఇకపోతే అమ్మఒడికి సంబంధించి తల్లికి దీవెనని పేరు మార్చుకున్నాడు. ఈ పెద్ద మనిషి జీవితంలో ఎప్పుడు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే గుర్తొచ్చేది ఏంటి? గుర్తొచ్చేది? వెన్నుపోటు వాతలు, వెన్నుపోట్లు వాతలు, మోసాలు, అసత్య ప్రచారాలు, అబద్ధాలు. ఈ పెద్ద మనిషి అమ్మకు వాడి పేరు మార్చుకొని తల్లికి దీవెన అన్నాడు. అందరికి ఇచ్చాడా అంటే ఇవ్వలా. ఆ పెద్ద మనిషి గతంలో చెప్పాడు కదా,
పచ్చ బ్యాచ్ పెట్టుకున్న వాళ్ళకే పథకాలని చెప్పాడు కదా అచ్చెన్నాయుడు. సేమ్ అదే పరిస్థితి. తల్లుల్ని దగా చేస్తూ 87 లక్షల మంది తల్లులుంటే ఈ రాష్ట్రంలో జగనన్న ఒక్కరికి ఇచ్చినప్పుడు 67 లక్షల మందికి ఇచ్చాడు. ఇవాళ 87 లక్షల మందికి ఇవ్వాలంటే 13,000 కోట్లు ఇవ్వాలి. కానీ ఇచ్చింది ఎంత? 8,750 కోట్లు. అంటే దాదాపు 55,000 మందికే ఇచ్చాడు. అంటే మనం ఇచ్చినటువంటి 67% లో కూడా ఇంకా కోతలు, 67 లక్షల మందిలో కూడా కోతలు వేసినటువంటి పరిస్థితి. మరి ఇలాంటి వ్యక్తి బీసీలకి, ఇలాంటి వ్యక్తి బీసీలకి, బీసీ యువతకి, ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఎక్కువ ఉండేటటువంటి బీసీ యువతకి, బీసీలని ఆదుకోవాలని వీరికి అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చాడు. దాదాపు 5,000 కోట్ల రూపాయలతోటి వారిని ఆదుకుంటానన్నాడంటే సంవత్సరానికి 1,000 కోట్లు ఇవ్వాలి. ఒక్క రూపాయి కూడా ఇచ్చినటువంటి దాఖలు లేవు. అలాగే ప్రతి బీసీ కులంలో దండి నంబర్తో సహా మరి సింగయ్య అనే వ్యక్తికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా జరిగినా కూడా 10 లక్షల రూపాయలు జగనన్న చెక్ పంపించాడు. ఇది మనకున్నటువంటి చిత్తశుద్ధి. కానీ ఈరోజు ఏం చేశారు? సింగయ్య గారు జగన్ సార్ కారు కిందే పడ్డట్టుగా వీడియోను వదిలారు. దీనిలో వాస్తవం ఉందా అంటే ఒక్కసారి డ్రోన్ కెమెరా కింద టైర్ కిందకి తీసుకెళ్లి కెమెరా పెట్టి తీస్తుందా? డ్రోన్ పైన ఉన్నటువంటి డ్రోన్ లో వచ్చే విజువల్ కింద కారు కింద ఉన్నటువంటి విజువల్ దొరుకుతుందా? రెండవది, జగన్ సార్ పక్కన కారు పక్కన నిలబడడానికే మనకి స్థలం ఉండదే, అలాంటిది అంత ఖాళీ కిందకెళ్ళి కెమెరా వాడు ఎవడన్నా కిందకి తీసి చూడగలడా? ఆలోచించండి ఒకసారి. అది నిజమా కాదా అనేది పక్కన పెడితే వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఆ వీడియో ఏ విధంగా ఉన్నది? టైర్ కింద, అది కూడా ముందు మనుషులు పోవడానికి జరగడానికే ప్లేస్ ఉండదు. కింద ఒక మనిషి పడి దాని మీద నుంచి మళ్ళీ ఎక్కి టైర్ దాకా వెళ్ళిన దాకా ఆ వీడియో లేదు. మళ్ళీ ఓన్లీ టైర్ కింద మాత్రమే కనపడతా ఉంది. అంటే ఏంటి దీని అర్థం? ఈరోజు నటించినటువంటి ఎన్టీ రామారావు గారిని తీసుకొచ్చి సినిమాల్లో నటించినట్టు చూపిస్తున్నారు. మొన్న రీసెంట్ సినిమాల్లో కూడా చూసాం మనం. చనిపోయినటువంటి ఎన్టీ రామారావు గారి యొక్క ఆ ప్రతిరూపం వారి మనవడి సినిమాలో కూడా మొన్న రీసెంట్ గా కనపడ్డది. ఆయనే వచ్చి నటించినట్టుగా. అంటే ఇది నిజమా కాదా అనేది అది టెక్నికల్ గా ఉన్నటువంటి నిపుణులు తేల్చాలి. కానీ మనం ఒకసారి ఆలోచించాలి. జగన్ సార్ కాన్వాయ్లో ఇసుకేస్తే రాలనటువంటి జనసంద్రం మధ్య ఇప్పుడు ఇక్కడే ఆ కారు పక్కన కూర్చున్నారు, నిలబడి ఉన్నారు. ఆ కింద పడ్డ వ్యక్తిని ఎవరన్నా ఇక్కడి నుంచి వీడియో తీయగలుగుతారా? ఇంత ఖాళీ ఉంటుందా జగన్ సార్ వెహికల్ పక్కన? అంటే ఆలోచించండి. నిజంగా ఇలాంటి తప్పుడు ప్రచారం, మళ్ళీ ఏదన్నా మంచి మాట్లాడి ప్రజల కోసం పోరాటం చేస్తూ ఉంటే జగన్ అన్నని, వారిని మాట్లాడేటటువంటి మాటలు ఒక్కసారి గమనిస్తే, ఆ బుచ్చయ్య చౌదరి మనిషి పెరిగాడు, వయసు పెరిగింది, కానీ బుద్ధి మాత్రం అస్సలు పెరగల మనిషికి. ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది ఇప్పటికి కూడా. నాకు తెలిసి నా చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నాడు అతను. ఆయన ఎమ్మెల్యే, నేను ఎమ్మెల్యే. అంటే ఇంకేంది? ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళకి ఎందుకు దేవుడు కూడా వీళ్ళని ఎదగనివ్వడు? అంటే జగన్ గారి మీద అంత పెద్ద మాట, దూషణ, కత్తులతో మిమ్మల్ని చంపేస్తే తప్పేంటి అనేటటువంటి పరిస్థితి. ఇంత నీచపు నికృష్టపు పరిపాలన సాగిస్తున్నటువంటి కూటమికి కొనసాగే అర్హత లేదు. ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ఉంటుంది, నిత్యం ప్రజల కోసం అండగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం యువత యొక్క భవిష్యత్తు మీదే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అలాంటి యువతకి తక్షణం ఇవ్వాల్సినటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ ఈ ప్రభుత్వం ఇవ్వాలి. 4,200 కోట్లు, 2,200 కోట్లు వసతి దీవెన ఇవ్వాలి. అలాగే నిరుద్యోగ భృతి, గత సంవత్సరం
7,200 కోట్లు, మరియు ఈ సంవత్సరం 7,200 కోట్లు. ఇవి రెండు కలిసి ఇమీడియట్ గా 14,400 కోట్లు ఈ ప్రభుత్వం రిలీజ్ చేసేదాకా వైఎస్ఆర్సీపీ ఈ యువతికి అండగా ఉంటుంది, మీ అందరికీ భరోసాగా ఉంటుందని ఈ వేదికగా ఈ ప్రకాశం జిల్లా గడ్డ దాదాపుగా 11 సీట్లే ఈ రాష్ట్రంలో వస్తే 2 సీట్లతోటి గెలిపించినటువంటి గడ్డ ఈ గడ్డ. అంటే జగనన్న అడ్డ ఈ గడ్డ ప్రకాశం జిల్లా అంటే. ఆ యొక్క ప్రకాశం జిల్లా యొక్క వైఎస్ఆర్సీపీ సత్తా చాటుదాం. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మన వినతి పత్రం ఇద్దాం. నిరుద్యోగులకి నిరుద్యోగ భృతితో పాటు ఉద్యోగ అవకాశాలు వారు చెప్పినట్టుగా వారిని రిలీజ్ చేయాలి. అలాగే ఈ కలెక్టర్ గారు అలాగే ఈ అధికారులు కూడా వైఎస్ఆర్సీపీ అంటే చాలు, ఏ పథకం అర్హత ఉన్నా కూడా నిర్దాక్షిణ్యంగా తీసేస్తున్నారు. వీటన్నిటి మీద కూడా రానున్న రోజుల్లో అధికార కార్యాలయాలను కూడా మనం ముట్టడించాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉంది వీళ్ళు స్పందించకపోతే. కాబట్టి ఇప్పటికే లేట్ అయింది కాబట్టి ఇంత మంచి అవకాశం. సోదరులు శ్రీకాంత్ రెడ్డి గారికి, యువజన విభాగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు శ్రీ రవీంద్రారెడ్డి గారికి, వారి యొక్క విద్యార్థి విభాగం రవీంద్రారెడ్డి గారికి, ఆ విభాగాల్లో వివిధ మండలాల నుంచి ఇక్కడికి విచ్చేసిన సోదరులకు సోదరీమణులకు, ఇక్కడికి విచ్చేసిన నిరుద్యోగ యువతి యువకులకు, విద్యార్థులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, పెద్దలందరికీ, అలాగే మీడియా మిత్రులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనందరం కూడా గమనించాల్సింది ఒకటే, మనతో పాటు ప్రజలు కూడా గమనించాలి. గత సంవత్సరం ఎన్నికలకు ముందు ఈ కూటమి ప్రభుత్వం ఎన్నో ప్రజలకు హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకపోగా కేవలం ఇచ్చినటువంటి 140 చిల్లర హామీలలో ఒక్క పెన్షన్ సౌకర్యం మాత్రమే ఇచ్చినారు. మిగిలిన ఏ హామీని కూడా ఇచ్చిన పాపాన పోలే. మనందరికీ కూడా తెలుసు. ఈ సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా మోసపూరితంగా ప్రజలను మోసం చేస్తూ పోతున్న విధానాన్ని గమనించినటువంటి మన నాయకుడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కూడా ఏకం చేసి ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం ఈ హామీలను నెరవేరుస్తా ఉన్నింది. ఇదంతా కూడా ప్రజలు చేసేది ప్రజల కోసం. ఇవాళకి ఇవాళ ఎన్నికలు వస్తాయో ఆ ఎన్నికల ద్వారా మనకేదో లబ్ధి చేకూరుతేనే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మన అధినాయకుడి దగ్గర నుండి మనందరి వరకు కూడా ఉన్నటువంటి లక్ష్యం ప్రజలకు మేలు జరగాలని, ప్రజలకు మేలు జరగాలనేటువంటి భావనతో మనం ఉన్నాం. కాబట్టి ఈరోజు కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేదాని కోసం సమిష్టిగా పోరాటం చేస్తా ఉన్నాం. ఆ పోరాటంలో భాగంగానే ఈరోజు నిరుద్యోగ యువతి యువకులకు వారు ఇచ్చినటువంటి హామీని గుర్తు చేసి ఈ యువతి యువకులందరికీ కూడా గత సంవత్సర కాలంగా నెలకు 3,000 కాడికి 36,000 రూపాయల ప్రకారం ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే విద్యార్థులకు కూడా వారి యొక్క భవిష్యత్తుకి ఇబ్బంది లేకుండా ఉండేదాని కోసం, వారి చదువులు సాఫీగా జరిగేదాని కోసం ఈ ప్రభుత్వము ఆ విద్యార్థులకు కూడా అండగా ఉండాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఇకపోతే ఈరోజు యువతకు ఇస్తానటువంటి నిరుద్యోగ భృతి ఇవ్వకుండా కళ్ళగొల్లి మాటలు చెప్పి డైవర్ట్ పాలిటిక్స్ కు అలవాటు పడినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా మాజీ మంత్రులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన మాజీ మంత్రులు ఎమ్మెల్యేల మీద కేసులు పెడుతూ డైవర్ట్ చేస్తూ పోతూ ఉన్నది. ఇకపోతే మొన్న ప్రజెంట్ ఒక మంత్రి జగనన్న చనిపోయిన దగ్గరికి మాత్రమే వెళ్తున్నాడని అన్నారు. అంటే పొగాకు బోర్డు పరిశీలన, ఒక రైతుల కోసం పొగాకు బోర్డుకు వచ్చినటువంటి విధానం అది ఏ విధానమో మీకే తెలియాలి. రైతుల కోసం అరటి తోటలు మొన్న దెబ్బతిన్నప్పుడు జగనన్న సొంత నిధుల నుంచి రైతులను కాపాడిన విధానం, ఇకపోతే ఎన్నో శుభకార్యాలకు వెళ్ళినటువంటి విధానం మీరు తెలుసుకొని మీ చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి అబద్ధాలకే మీరు కూడా తయారై అదే విధంగా మాట్లాడుతున్నారు. కాబట్టి మీ కూటమి ప్రభుత్వానికి చెల్లు సీటు పడే విధంగా రాబోయే
3-4 సంవత్సరాల్లో 2029లో జగనన్నని 2.0లో ముఖ్యమంత్రిగా చూడటం ఖాయం. ఈ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్కరికి న్యాయం జరగడం ఖాయం. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం చేతనైతే కొన్ని పథకాలైనా ఇచ్చి కొంచెమైనా చెడ్డ పేరును పోగొట్టుకోవాలని కోరుకుంటూ జై జగన్, జోహార్ వైఎస్ఆర్. ఈరోజు మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మన పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం మన జిల్లా పార్టీ అధ్యక్షులు దశ శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ సారథ్యంలో మన జిల్లాలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి అన్నా రాంబాబు గారు, ఎర్రగొండపాలెం శాసనసభ్యులు డైనమిక్ లీడర్ మన తాడిపల్లి చంద్రశేఖర్ గారు, అదేవిధంగా ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ సున్నూరు రవిబాబు గారు, అదేవిధంగా కనిగిరి ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ గారు, ఇటువంటి నియోజకవర్గము జిల్లా స్థాయిలో పెద్దలందరికీ ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి మహిళా అధ్యక్షులు ఈ దుంప రమణమ్మ గారికి, మిగతా వివిధ హోదాలో పదవులు అందరికీ నమస్కారాలు. ఈ కార్యక్రమానికి జగన్ పిలుపు మేరకు వేలాదిగా మన జిల్లా నుంచి రావడం జరిగింది. నిరుద్యోగులకు చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ముందు ఏమైతే చెప్పినాడో మేమంతా చేస్తాం, మీకు మీరు అడగకపోయినా అన్ని చేస్తామని చెప్పినారు. అధికారులకు వచ్చిన తర్వాత ఏ ఒక్క కార్యక్రమం చేయలేదు. అందుకని చెప్పి మన పార్టీ ఆదేశారం ఈ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి మీరు అందరూ వచ్చి విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు కూడా సెలవు తీసుకుంటా ఉన్నా. ఈ సభ ఎందుకు నిర్వహించామంటే, ముందు మన యూత్ నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు, ఉద్యోగాలు ఇస్తామని 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాడు. ప్రతి ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నాడు. ఇంకా జనవరి రాలేదంటుంది. 1 సంవత్సరం అయిపోయింది, ఇంకా 4 జనవరి ఉన్నాయి. ఈ జనవరికి రిలీజ్ చేయలేదు. 6 నెలలు పూర్తయింది. జనవరి పూర్తయి 6 నెలలు అయింది. ఇంకా నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు. ఉద్యోగాలు ఇవ్వకపోగా 4 లక్షల ఉద్యోగాలు వివిధ శాఖల్లో ఉద్యోగాలు తీసేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వవలసిందిగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాం. ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ 6,400 బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిలు కూడా తొందరగా రిలీజ్ చేసి విద్యార్థులు ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఈ సభ ఇక్కడితో స్టార్ట్ అయ్యి మన కలెక్టర్ ఆఫీస్కి వినతి పత్రం స్టార్ట్ అవుతుంది. అందరూ దానికి పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు నిరుద్యోగుల తరఫున యువత, మా పార్టీ యువత విభాగంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు మేరకు నిరుద్యోగ వృత్తి కోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడానికి వాళ్ళ కార్యక్రమం చేపట్టాం. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీగా సంవత్సరానికి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, లేదంటే 3,000 నిరుద్యోగ వృత్తి ఇస్తానని మాట చెప్పి సంవత్సరం దాటిపోయింది. ఇవాళ పిల్లలందరికీ ఒకరికి కూడా ఉద్యోగం ఇచ్చిన పాపాన పోకపోగా నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వలేదు. అనేక వీళ్ళు ఇచ్చిన హామీల్ని మేము నిలదీగా రైతు భరోసా ఇవ్వలేదు. తల్లికి వందనం 2 సంవత్సరాలకు కానీ మొన్న ఒక ఇన్స్టాల్మెంట్ వేశారు. నిరుద్యోగ వృత్తి సంవత్సరం నుంచి నెలకు 3,000 లెక్కన 36,000 ప్రతి నిరుద్యోగికి మీరు బాకీ ఉన్నారు. ఆ విషయం గుర్తు చేద్దామని ఈరోజు కార్యక్రమం చేపట్టాం. మీరు ఎన్నికల్లో ఇచ్చిన 143 హామీలు, ప్రతి హామీని మేము గుర్తు చేస్తాం. మీరు మర్చిపోయినా మేము వదిలిపెట్టాం. ప్రజల పక్షాన మేము మీరు చెప్పిన హామీలు నిలబెట్టేదానికి మేము పోరాడతాం. ఇవాళ ప్రభుత్వం భయపడి రోడ్ల మీదకి వస్తున్న ప్రజలను చూసి ఎక్కడ కనపడతారో ప్రజలకి తెలుస్తుందోనని చెప్పి నిర్బంధిస్తూ ఎటుకట్టు పోలీసుల్ని పికెటింగ్లు ఏర్పాటు చేసి నిర్బంధిస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యులు ఇవన్నీ సాధ్యం కావు. ఇట్లా నిలవరించడం అనేది మీ చేతకంతాను. మీరు అణిచిపెట్టినంత మాత్రాన నిరుద్యోగులు తెలుసు వాళ్ళకి డబ్బులు రాలేదని, లబ్ధిదారులు తెలుసు వాళ్ళకి పథకాలు రాలేదని. మేము గుర్తు చేయడానికి మీ కాడికి వస్తున్నాం. మీకు తెలివి ఉంటే, మీకు చేత అయితే మీరు చెప్పిన హామీలు నిలబెట్టండి, లేకపోతే ప్రజల తరఫున మాత్రం మేము పోరాటం ఆపమని సందర్భంగా తెలియజేస్తాము. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు పోర్ అనే నిరసన కార్యక్రమాలు ప్రతి నియోజకవర్గాల్లో జరుగుతూ ఉన్నాయి. హెడ్ క్వార్టర్స్లో దాంట్లో భాగంగా ఈరోజు ఒంగోలు హెడ్ క్వార్టర్స్లో మరి అందరూ యువత, అదేవిధంగా విద్యార్థి విభాగం నాయకులందరూ వచ్చారు. వాళ్ళంతా కూడా ర్యాలీలాగా, శాంతియుత ర్యాలీలాగా పోయి కలెక్టర్కి అర్జీ ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే కూటమి ప్రభుత్వం మరి ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీల్లో ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్ కానీ, అదేవిధంగా నిరుద్యోగ వృత్తి కానీ, అదేవిధంగా నాడు నేడు స్కూల్లో సంబంధించి వారికి వసతులు కానీ, విద్యాదీవెన కానీ, వసతి దీవెన కానీ, ఇవన్నీ కూడా
వారు ఏదైతే హామీ ఇచ్చారో ఒకటి కూడా కరెక్ట్గా నెరవేర్చలేదు. ఫీజు రియంబర్స్మెంట్ కూడా దాదాపు 3 సెమిస్టర్లు అయిపోయినాయి. 3 సెమిస్టర్లో వాళ్ళు దాదాపు 25% వరకే ఫీజు రియంబర్స్మెంట్ చేయడం జరిగింది. అది 1200 కోట్లు. దాదాపు 7,000 కోట్ల దాకా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. అవి త్వరితంగా మరి బకాయిలు రిలీజ్ చేసి విద్యార్థులకి మరి పోరాట కలిగించాలి. ఎందుకంటే వాళ్ళు చదువుకునే దీంట్లో ఉంటారు, కానీ ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఆగినప్పుడు యాజమాన్యం, కాలేజ్ యాజమాన్యం కూడా వాళ్ళ మీద ఒత్తిడి జరిగినప్పుడు ఒత్తిడి తెస్తుంది. అటువంటిప్పుడు వాళ్ళు చదువుకోవడానికి కూడా ఇబ్బంది. ఇది ప్రభుత్వం తెలుసుకోవాలా. హామీలు ఇవ్వటం కాదు, ఎలక్షన్ ముందు హామీలు ఇవ్వటం, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత హామీలు మరి పాటించకపోవటం చంద్రబాబు నాయుడు గారి నైజం. ఇది ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మేము ప్రభుత్వం తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి ఎప్పుడైతే ఈ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఈ బకాయిలు ఏదైతే అన్నీ రావాలని చెప్పి ఒత్తిడి తేవడానికి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం.